కాపీ పంపిస్తాం, చదువుకోండి. మేము అడిగింది ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఏంటి, మీరు పెట్టిన కాగితం ఏంటి. ఇదేదో మీరు అల్లరి చేయటానికి, మీ బలహీనతను బయటపెట్టుకోవడానికి ఇచ్చిన అల్లరి తప్ప దీంట్లో సబ్జెక్ట్ లేదు. మీరు కోర్టు కాదు, సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. మీకు ఇష్టం అయితే సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. అక్కడ కూడా ముట్టుకాయలు తిన్నా మీకు సిగ్గు లేదు. సిగ్గు లేని ప్రభుత్వం ఇది. బాధ్యత, సిగ్గు, నిజాయితీ, ఈ పదాలన్నీ ప్రభుత్వానికి దూరం. ఇది ఆఖరి వీక్ మీకు. దిస్ ఇస్ లాస్ట్ వీక్ ఆఫ్ ది వైసీపీ గవర్నమెంట్. కాబట్టి దీన్ని భరించలేక ఏదో రకంగా తెలుగుదేశాన్ని అల్లరి చేయాలని చెప్పి ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం, ఈ రకమైన రిప్రజెంటేషన్ ఇవ్వటం. మేము 750 కాగితాలు ఇచ్చాం ఎలక్షన్ కమిషన్కి, మీకు తెలియదేమో. ఇస్తే మాకు 2 క్లారిఫికేషన్లు తిరుగు టపాలో ఇచ్చాడు. ఒకటి ఎలక్షన్ ఏజెంట్ల మీద, మీరు ఆర్ఓలకు చెప్పి ఎలక్షన్ ఏజెంట్లని లిస్టు ముందు తెప్పించుకుని పోలీస్ వెరిఫికేషన్ కావాలని చెప్పి రాజానగరం ఆర్ఓ ఇచ్చాడు. అది రూల్ ఎక్కడా లేదు. కానీ వైసీపీ నాయకత్వం అంతా కూడా దాని మీద ఇన్సిస్ట్ చేస్తుంది ప్రతి ఆర్ఓని. రూల్ ఏముంది, 3 రోజుల ముందే కౌంటింగ్ ఏజెంట్లకి లిస్ట్ 3 రోజుల ముందు మాత్రమే ఇవ్వాలి, అది కూడా ఆర్ఓకి. పోలింగ్ ఏజెంట్లకు పోతే పోలింగ్ రోజునే ఆ చీఫ్ ఏజెంట్ పోలింగ్ క్యాండిడేట్ సంతకం పెట్టి ఆ ఫోటో ఉన్న కాగితం తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేయాలి ప్రిసైడింగ్ ఆఫీసరు. అది సర్క్యులర్ ఇచ్చిన తర్వాత ప్రతి వాడికి ఇబ్బంది అయింది. ఎందుకని, వాళ్ళ కంట్రోల్ పోయింది. లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి టీడీపీ కార్యకర్తలని వాళ్ళు ఇష్టం వచ్చిన హెరాస్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మొన్న అనంతపూర్లో దివాకర్ రెడ్డి గారి దాంట్లో 800 మంది మీద కేసు పెట్టి అండ్ అదర్స్ అన్నారు. అంటే నువ్వు ఎవడన్నా ఒక ఏజెంట్ పేరు చెప్తే ఆ అదర్స్లో వాడిని పేరు పెడతాం, వాడిని డిస్క్వాలిఫై చేయాలనే ఆలోచనతో ఒక దుర్మార్గమైన ఆలోచన చేశారు. దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకట్ట వేసింది. సో ఈ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ప్లానింగ్ దెబ్బతింది కాబట్టి ఉక్రోషంతో ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద అపవాదం వేయడం జరుగుతుంది. ఆ లెక్క వస్తే ఎలక్షన్ కమిషన్ మీద మేము వేయాలి అపవాదం ఏదైనా ఉంటే. మేము 750 రిప్రజెంటేషన్ ఇచ్చాం, మాకు ఇచ్చింది 2 క్లారిఫికేషన్లు. ఎంతోమంది ట్రాన్స్ఫర్ చేయమని అడిగాం, ఇంక్లూడింగ్ దిస్ బ్లడీ చీఫ్ సెక్రటరీ. ఇవ్వలేదు కదా. కాబట్టి వైరస్ పట్టింది. నేను చెప్తున్నాను, ఎస్ తెలుగుదేశం వైరస్సే, నువ్వు క్యాన్సర్ రాష్ట్రానికి. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ చెప్తున్నా, యువర్ పార్టీ ఈజ్ లైక్ క్యాన్సర్ టు ఆంధ్రప్రదేశ్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి క్యూర్డ్ ఆన్ 4th జూన్. కాబట్టి మీరు ఎప్పుడైనా కాగితాలు ఇచ్చేటప్పుడు లేదా తెలుగుదేశం పార్టీలో వ్యవస్థ ఎలా ఉంటుందో మీకు తెలియదు. మీరు 6 పెట్టారు సంతకం, తప్పని అన్నాం, మేము ఒకళ్ళమే పెడతాం. కానీ ఇటువంటి కాగితాలు బయటకు వెళ్ళాలంటే దీనికి ఎంత ఎక్సర్సైజ్ జరుగుద్ది. రూల్ పొజిషన్ చూసుకుంటాం, డిస్కస్ చేస్తాం లీగల్ టీంతో, అప్పుడు కాగితం ఇస్తాం. అంతేకాని మీలాగా ఏదో కాగితం ఇచ్చి అలా చేసే పద్ధతి తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఇక నుంచి అయినా సరే మీరు ఈ పార్టీ మీద ఏదన్నా కామెంట్ చేయాలన్నా, ఈ పార్టీలో జరిగిన అంశాల మీద మీరు తప్పట్టాలన్నా కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తూ, మీరు హైకోర్టుకు కాదు, సుప్రీంకోర్టుకు కాదు, ప్రజాకోర్టులో ఎలాగ మీరు ఓడిపోయారు, అక్కడ ఓడిపోతారు. కాబట్టి ఓటమి అనేది ఇక మీకు భవిష్యత్తు, ఆ భవిష్యత్తు గుర్తు పెట్టుకుని ఇప్పటికైనా కనీసం ఈ వారం రోజులైనా సక్రమంగా ఉండాలని చెప్పి మా మిత్రులకు సలహా ఇస్తూ, తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టంగా చట్ట ప్రకారం వెళ్తుందనే విషయం మాకు ఆ నమ్మకం మాకు ఉంది. కాబట్టి మేము ఇచ్చే కాగితాల మీద కూడా మాకు ఆ విధానం ఎప్పుడు చూసే మేము చేసుకుంటాం. అంటే మేము మీ ఉడత ఊపులకి ఏం భయపడే పరిస్థితి లేదు. మీ చేయగలిగింది చేతనైంది చేసుకోమని చెప్పి వాళ్ళకి చెబుతూ, దయచేసి తెలుగుదేశం మీద మటుకి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మరి నష్టం మీకే తప్ప మాకు తెలియని విషయాన్ని నేను పార్టీ తరఫున తెలియజేస్తూ, ఇటువంటి పిచ్చి రాతలు, పిచ్చి వ్యాఖ్యలు భవిష్యత్తులో మానేయాలని చెప్పి కోరుకుంటున్నాను.